అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే ఆమెకు తెలియకుండా దొంగతనంగా పక్కింటబ్బాయి ఆమెనే చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. ఆ రోజు గాలివాన బాగా రావడంతో అడ్డంగా ఉన్న తడికే పడిపోయింది. అక్కడ చేతిలో పట్టుకున్న ఆ కుర్రోడ్ని అందమైన అమ్మాయి అలానే చూస్తుంది. నగ్నంగా ఉన్న అమ్మాయిని అబ్బాయి అలానే చూస్తాడు. తర్వాత ఏం జరిగింది? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెనింగ్ సీన్ లో మారియన్ అనే ఒక ఓల్డ్ ఉమెన్ చూపిస్తూ ఉంటారు. తను తన కొడుకుతో ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం తన హస్బెండ్ చనిపోయాడు. ఇక తన పనికి లేట్ అవుతుందని స్నానానికి బాత్రూమ్ కి వెళ్తే బకెట్ లో నీళ్లు ఉండవు. బయట ఉన్న టబ్బులో కూడా నీళ్లు ఉండవు. బయటికి వచ్చి తన కొడుకు షాన్ ని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మన కథానాయకుడు రాత్రంతా చేతికి పని చెప్పి మంచి నిద్రలో ఉంటాడు. ఇక తన తల్లి అరుపులు వినబడడంతో తన దగ్గరికి వస్తాడు. ఒరే నీళ్లు రావట్లేదు చూడరా అంటే పైపులో ఏమైనా అడ్డపడిందని చెక్ చేస్తాడు. అక్కడ ఏం ప్రాబ్లం తెలియదు అతనికి. అలా ఆ పైపుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి బయట ఒక ఓపెన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. దాంట్లో మాయ అనే అమ్మాయి మన హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటుంది. ఈ షాన్ సైలెంట్ గా అక్కడికి వెళ్లి దొంగతనంగా స్నానం చేస్తున్న మాయని చూస్తూ అతని గన్కి పని చెప్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళమ్మ కూరగాయల మార్కెట్ లో కూరగాయల షాప్ నడుపుతూ ఉంటుంది. ఈ షాపుకు వచ్చిన రెంట్ మొత్తం మ్యారీ అనే ఒక ఓల్డ్ లేడీ కలెక్ట్ చేసి తన మెయిన్ ఓనర్ కి ఈ రెంట్ అంతా ఇస్తుంది. అయితే ఈసారి ఆ లేడీ రెంట్ మొత్తం తీసుకొని ఓనర్ కట్టకుండా పారిపోయింది. ఈ విషయం తెలిసిన వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. అంతేకాదు ఈ మెయిన్ ఓనర్ జరిగిన దానికి తనకి ఎటువంటి సంబంధం లేదని అద్దె మళ్ళీ కట్టమని వీళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటే ఈ షాప్ మెంబర్స్ అందరూ కోర్టులో కేసు వేసి న్యాయం జరగడం కోసం ఒక లాయర్ను కూడా పెట్టుకుంటారు. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన హీరో వాళ్ళమ్మ హీరోని తిడుతూ ఉంటుంది. నువ్వు కూడా ఏదో పని చూసుకోరా, ఒక్కదాన్నే ఇంటిని చూసుకోలేకపోతున్నాను అని. కానీ మనవాడు ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా అన్నం తిని తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటే చాలా రాత్రి అయినప్పటికీ నిద్ర రాదు. ఎందుకంటే తనకి ఎంతసేపటికి ఆ బాత్రూంలో స్నానం చేస్తున్న సీనే గుర్తొస్తూ ఉంటుంది. మాయాని మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఇంకేముంది, తన ఊహించుకుంటూ షెడ్యూల్లో చేపెట్టి బొడ్డోడికి పని చెప్తాడు. ఈ హీరో నెంబర్ 1 కంత్రిగాడు. నెక్స్ట్ డే మళ్ళీ మాయా ఇంటికి వెళ్లి స్నానం చేస్తున్న మాయాని చూసి స్నానం అయిపోయిన తర్వాత మాయా ఇంట్లోకి వెళ్లి తన హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మాయా హస్బెండ్ పేరు జేమ్స్. ఈ జేమ్స్ కి కాళ్ళు పని చేయకపోయినా గన్ను మాత్రం తోటాలు దింపుతూనే ఉంటాడు. మాయాకి కాళ్ళు లేకపోయినా వెళ్ళి నా అంటున్నానని ఏమనుకోమాకండి. అసలు వీడు ఎలాంటి వాడో స్టోరీలోకి వెళ్లే కొందికి వీడి గురించి తెలుస్తుంది. మాయా వయసు కన్నా జేమ్స్ వయసు చాలా తేడా ఉంది. అయినా సరే మాయా జేమ్స్ కి ప్రతి పని చేసి పెడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు భోజనం చేసిన తర్వాత మాయాని మెల్లగా హస్బెండ్ తన గన్ను బయటికి తీసి తన నోటికి పని చెప్పమంటాడు. ఈ పని చేసుకున్న వీళ్ళిద్దరిని చూసి హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. ఈ కూరగాయల షాప్ వాళ్ళందరూ కోర్టులో కేసు వేశారు కదా, వీళ్ళ తరపు వాదిస్తున్న లాయరు మీ అందరికీ ఏం కాదు, రెంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు, అలానే పారిపోయిన మహిళని పోలీసులు కూడా వెతుకుతారు, ఏం కంగారు పడద్దని చెప్తే వీళ్ళందరూ ఇక ఆనందపడుతూ ఉంటారు. ఇక్కడ ఆ రోజు నైట్ హీరో వాళ్ళ మలిసిపోయి హీరోతో భుజాలు మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. అలానే తన బాధ ఏదో తను చెప్పుకుంటే మనవాడు ఏమి పట్టించుకోకుండా రాత్రంతా మాయా గురించి ఆలోచిస్తూ తన చేతికి గట్టిగా పని చెప్తాడు. రోజు రోజుకి వీడి కోరిక పెరిగిపోతూ ఉంటుంది తనది మాయా గూట్లో పెట్టడానికి. ఆ నెక్స్ట్ డే వర్షం పడుతున్నా కూడా స్నానం చేస్తున్న మాయాని చూడటానికి వెళ్తాడు. అతడు స్నానం చేస్తున్న మాయాని చూస్తూ గన్నికి పని చెప్తూ ఉంటే వర్షం కారణంగా జారి కింద పడిపోవడంతో ఆ బాత్రూమ్ ఉన్న డోర్ కూడా ఊడిపోతుంది. ఇక అలా నగ్నంగా చూసిన మాయాని హీరో సౌండ్ లేకుండా నిలబడిపోతాడు. ఇక్కడ మాయా కూడా ఏమీ అనకుండా అలానే చూస్తూ ఉంటుంది. హీరోని పడిపోయిన ఆ తడికిని సరిగ్గా పెట్టరా అని చెప్పి తన లోపలికి రప్పించుకొని హీరోతో గట్టిగా పని కానిస్తుంది. ఇక మనవాడు ఫస్ట్ టైం కావటంతో వాడు చేసే పనికి హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ అరుపులు ఇంట్లో ఉన్న జేమ్స్ కి వినపడతాయి. ఏంటావని అటు ఇటు చెక్ చేస్తే అతనికి ఎవరు కనపడరు, ఏం జరిగిందో అర్థం కాదు. ఇక ఆ రోజు నైట్ ఏదో గొప్ప పని చేశాడని వాళ్ళ అమ్మతో కూర్చొని చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటాడు మనోడు. ఇక వాళ్ళ అబ్బాయిని చూసిన వాళ్ళ అమ్మ కూడా అబ్బో ఈ రోజు మా అబ్బాయి చాలా ఆనందంగా ఉన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మాయా బజార్లోకి వచ్చి తనకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్తే ఇంటి వెనక్ గేట్ నుంచి హీరో వస్తాడు. తన చూడంగానే మాయ ఏ మాత్రం ఆలోచించకుండా లోపలికి తీసుకెళ్లిపోయి మళ్ళీ పని కానిస్తుంది. ఇక మనోడు పెట్టే ఆ సుఖానికి మళ్ళీ హీరోయిన్ అరుస్తూ ఉంటే జేమ్స్ అరుచుకుంటూ ఏంటి ఆ సౌండ్స్ అని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. తన రూమ్ లోంచి బయటకు వచ్చి హీరోని దాచిపెట్టి నాకు ఫీలింగ్స్ వచ్చినాయి, నాకు నేను స్వయం సమృద్ధి పొందుతున్నానంటంతో ఎందుకు నీకంత కర్మ, నేనున్నా కదా అని చేయి నాతో అని
జేమ్స్ తనతో పనిచేసినప్పుడు దొంగతనంగా హీరో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇదంతా ఆలోచించుకొని హీరో ఇంట్లో కూర్చొని చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉంటాడు, హీరోయిన్ ఎందుకు జేమ్స్ తో కలుస్తుందని. అప్పుడే తన తల్లి ఫ్రెండ్ అయిన రియా అక్కడికి వస్తుంది. హీరో వాళ్ళ అమ్మ అక్కడ లేకపోవడంతో ఈ రియా యవ్వనంలో ఉన్న హీరోని గోగుతూ ఉంటుంది. ఇక మనవాడికి అదే కావాలని అక్కడ వదిలేసిన పనిని ఇక్కడ పూర్తి చేస్తాడు. అంటే ఈ రియాతో కూడా పని కానిస్తాడు. అప్పుడే హీరో వాళ్ళమ్మ అక్కడికి వచ్చినా వీళ్ళిద్దరికి ఏం జరగలేనట్టు, ఈ రియా అప్పుడే అక్కడికి వచ్చినట్టు హీరో వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. హీరో కూడా ఏం జరగలేనట్టు బయటికి వెళ్ళిపోతాడు. హీరోకి 2 చోట్ల సుఖం దొరుకుతుంది. ఇక్కడ రియాని, అక్కడ మాయాని ఇద్దరితో పని కానిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి హీరో మాయాని కలవడానికి వెళ్తాడు. ఇక్కడ మాయా తన హస్బెండ్ కోసం మంచి రొమాంటిక్ డాన్స్ వేస్తూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత జేమ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక్కడికి వచ్చిన హీరోని చూసి మాయా లోపలికి తీసుకువెళ్లి ఇంకేముంది మళ్ళీ గట్టిగా అమ్మ నాన్న ఆటాడుకుంటారు. ఆ నెక్స్ట్ డే జాన్ అనే లాయర్ ని జేమ్స్ ఇంటికి పిలిపిస్తాడు. తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని హీరోయిన్ కి రాసేయమంటాడు. ఈ జేమ్స్ గాడికి కూడా హీరోయిన్ మీద కన్ను ఉంటుంది. ఇక ఈ జేమ్స్ ని అడుగుతూ ఉంటాడు ఈ లాయర్, మీ ఇద్దరు ఎలా కలిశారని. మాయా 12 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. మాయాకి ఎవరు లేకపోవడంతో నేనే తను పెంచుకొని పెళ్లి కూడా చేసుకున్నానని చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మాయా హీరోని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. అయితే మనోడప్పుడు రియాతో గట్టి పనిలో ఉంటాడు. బయటకు వచ్చిన హీరోని ఎవరో అమ్మాయిని అడిగితే మాయా ఎవరు లేరని తనకు సమాధానం చెప్పకుండా తన కొత్త బైక్ని చూపిస్తాడు. ఇంకేముంది ఆ కొత్త బైక్ ఎక్కి మళ్ళీ పని కానిచ్చి ఈ మాయా తన గురించి జేమ్స్ గురించి చెప్తుంది. జేమ్స్ తన్ని 12 ఏళ్ల వయసులో తీసుకొచ్చాడని, తన్ని అప్పటి నుంచే ఆ పని చేయటం మొదలుపెట్టినా ఫస్ట్ కొద్దిగా నొప్పిగా ఉన్న తర్వాత అది అలవాటైపోయింది, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పిద్ది. కానీ జేమ్స్తో ఉంటే నాకు ఇష్టమే, నీతో ఉంటే ఇంకా చాలా ఇష్టం అని చెప్తుంది. ఒక విధంగా తను లేపుకెళ్ళిపోమన్నట్టు మనోడికి హింట్ ఇచ్చి ఒక కిస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళిద్దరూ ఆ రోజు నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు మంచం ఎక్కుతూనే ఉంటారు. అయితే ఒకరోజు నైట్ వీళ్ళిద్దరూ పనిలో ఉన్నప్పుడు జేమ్స్ చూసేస్తాడు. అది చూసి జేమ్స్ చాలా బాధపడి ఒక గన్ను తీసుకొని తనకు తాను కాల్చుకోవడానికి తల మీద గన్ పెట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాయ తను ఆపి, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయను, నన్ను క్షమించు, నేను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను, వద్దు ఇలాంటి పనులు చేయొద్దని ఆపేస్తుంది. హీరో ఇక్కడ ఒంటి మీద డ్రైయర్తో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. తను వస్తూ దారిలో కింద పడిపోతుందో బాడీ మొత్తం బురద అయిపోతుంది. అలా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తున్న తన కొడుకుని చూసి హీరో వాళ్ళ మదర్, అరే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు, వాటన్నిటికి దూరంగా ఉండరా అని వార్నింగ్ ఇస్తుంది. అయినా సరే ఆగుతాడా, ఉడుకు రక్తం కదా. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాడు మాయా ఇంటికి. అయితే ఈసారి మాయాను జేమ్స్ మంచి పనిలో ఉన్నప్పుడు మనోడు కళ్ళు పెద్దవి చేసుకొని చూసి కోపంతో ఇంటికి వస్తాడు. ఈ మాయా జేమ్స్ ని వదలదని, వాడు అడ్డు తొలగించుకుంటే గానీ మాయా తనకు తక్కదని ఇంటికి వచ్చి కత్తి నూరుతూ ఉంటాడు. అప్పుడే రియా అక్కడికి వచ్చి తన వేడి చల్లార్చమని అడిగితే ఇది విన్న హీరోకి కోపం వచ్చి ఏసి పారదొబ్బుతా నిన్నని రియా మెడ మీద కత్తి పెడతాడు. ఈ రియా పచ్చిబూతులు తిట్టువాడిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనుకున్నట్టుగానే హీరోగాడు ఆ రోజు నైట్ కత్తి పట్టుకొని మాయా ఇంటికి వెళ్తాడు. నిద్రపోతున్న జేమ్స్ మీద అటాక్ చేస్తుంటే తన నుంచి తప్పించుకుంటూ జేమ్స్ గట్టిగా అరవడంతో మాయా అప్పుడే అక్కడ గన్ తీసుకొని వస్తుంది. ఈలోపే హీరో జేమ్స్ ని చంపేసి ఉంటాడు. ఈ మాయా గన్ తో హీరో కడుపులో కాల్స్తుంది. ఆ నెక్స్ట్ డే పోలీసులు రావడంతో అద్దరిపోయే ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఈ షాన్ అనేవాడు ఎవడో నాకు తెలియదు, బహుశా దొంగతనానికి వచ్చి ఉంటాడు, నేను రావడంతోనే మా ఆయన చంపేశాడు, నన్ను చూసి నన్ను కూడా చంపడానికి రావడంతో నన్ను నేను కాపాడుకోవడానికి గన్తో కాల్ చేశాను అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ షాన్ హాస్పిటల్లో ఉంటాడు. గాయమైన తన్ని తన తల్లి చూడటానికి రావడంతో చాలా బాధతో ఏడుస్తూ ఉంటాడు. బతికి ఉన్నాడే కానీ ఇప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అద్దరిపోయే ట్విస్ట్ ఇక్కడ మాయా ఫుల్ మోడర్న్ లుక్ లో కనపడుతుంది కారులో కూర్చొని. పక్కనే ఈ లాయర్ జాన్ గడు కూడా కూర్చుంటాడు. అంతేకాదు వీళ్ళు కోర్టులో కేసు వేశారు కదా, ఈ జాను ఆ మార్కెట్ మొత్తం నేను కొనేశాను, మీరు ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా మార్కెట్ రెంట్ కట్టవసరం లేదు, కోర్టులో వేసిన కేసు కూడా కొట్టేసేయండి అని చెప్పడంతో ఈ మార్కెట్ మెంబర్స్, హీరో వాళ్ళ మదర్ అందరూ చాలా ఆనందపడతారు. ఇక్కడ అసలు నిజం ఏంటంటే మాయా ఈ లాయర్ జాన్ని ప్రేమించింది. తనతో కలిసి వెళ్ళిపోవడానికి ఈ షాన్ గాడిని వాడుకొని తన అడ్డం పెట్టుకొని ప్లాన్ ప్రకారమే తనకు అనుకున్నట్లుగా జేమ్స్ ని హీరోనే చంపేలాగా చేసింది. అంతేకాదు ఆ మార్కెట్ జేమ్స్ దే. ఆల్రెడీ మార్కెట్ హీరోయిన్ అని తెలిసిపోవడంతో ఈ జనాలకు కూడా తన గురించి ఒక మంచి అభిప్రాయం రావాలని కొద్దిగా డబ్బులు వాళ్ళకి ఎరేసి నెక్స్ట్ ఇయర్ కూడా రెంట్ కట్టకూడదు అన్నట్టు చెప్పి ఈ జేమ్స్ ప్రాపర్టీస్ మొత్తం సేల్స్ పెట్టేసి తన లాయర్ జాన్తో కలిసి సిటీకి మూవ్ అయిపోతుంది. మూవీ ఎండ్ అయిపోతుంది.